హలో! హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఏదో అనుకున్నాను కానీ ఒకటి అనుకుంటే ఒకటి అయ్యింది. బాబు ఫేస్ చూసారా ఎంత డల్గా ఉందో. ఆ రోజు డేట్ వచ్చేసి 28th ఏప్రిల్. మేము ఏఎంబి మాల్కి వెళ్ళాము. ఫస్ట్ ఒకసారి తీసుకెళ్ళాను. అప్పుడు చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు. అప్పుడు వాడికి ఇంకా 6 months 5 months అప్పుడు తీసుకెళ్ళాను. అప్పుడు చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు. సరేలే ఇప్పుడు తెలిసింది ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడేమో అని అనుకుంటే ఆడు అసలు కొంచెం కూడా నవ్వట్లేదు. ఏం చేసినా కూడా నవ్వట్లేదు. ఆ రోజంతా డల్గా ఉన్నాడు. ఒక 4 hours 5 hours స్పెండ్ చేద్దామని అనుకున్నాం అక్కడ. కానీ 1 hourలోనే ఇంటికి రిటర్న్ అయిపోయాము. వాడు కొంచెం డల్ అయినా మనకు కూడా ఇంకా మూడ్ అనేది ఉండదన్నమాట. ఇంకా అలా వాడిని కొంచెం ఇంట్రెస్ట్గా చేద్దాము అని అనుకుంటే ఎంత ఏం చేసినా కూడా వాడు నవ్వట్లేదు. చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాడు. ఓకేలేండి అని చెప్పి ఇంకా కొద్దిసేపు అటు ఇటు తిప్పి ఇంకా వెళ్ళిపోయాము. నేను ఎంత ట్రై చేస్తున్నానో నాతో వచ్చిన మా డాడీ కూడా అంతే ట్రై చేస్తున్నారు. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్క నుంచి అరుస్తున్నాడు. అరే నాన్న చెప్పు హాయ్ అందుకే అని చెప్పు. అప్పుడు నాకు ఇంకా రియలైజేషన్ అయ్యింది, మనకి సింపుల్గా అనిపించే థింగ్స్ ఏమో పిల్లలకి చాలా పెద్దగా అనిపిస్తాయి అన్నమాట. వాళ్ళు ప్రతి ఆలోచన ప్రతిదీ మనకి మనసుకు తెలిసిపోతుంది. వాడు ఎలా ఫీల్ అవుతున్నాడో వాడి ఫీలింగే మనకి ఇంపార్టెంట్. అలా కొంతసేపటికి ఇంకా అన్నీ ఎక్కిస్తే ఆడుతూ ఉన్నాడు. అంటే మరీ అంత కాదు, నా మీద కాకుండా కింద కూర్చోబెట్టిన కార్ మీద కానీ దేనిపైన కానీ కూర్చోబెడితే కూర్చొని ఉంటున్నాడు. ఒక ఫోటో కానీ వీడియో కానీ. సర్లే ఇంకెలానో వీడియో మొత్తం తీయలేకపోతున్నా కదా, ఈ చిన్న చిన్న మూమెంట్స్నైనా క్యాప్చర్ చేద్దాము అన్న ఒక ఐడియాతో తీశాను. ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్లో పెట్టకపోయినా మనకి ఫ్యూచర్లో మెమొరీస్ గురించి వాడికి చూపించడానికి, అప్పుడు నువ్వు ఇలా ఆడుకున్నావు నాన్న, అలా ఆడుకున్నావు నాన్న అని చూపించడానికైనా ఉంటుంది కదా అని. చాలామంది చూసుంటారు ఏఎంబి. ఇప్పట్లో ఎవరు వెళ్ళట్లేదు కానీ మనము వెళ్ళినప్పుడు మన లెన్స్ త్రూ ఒకలా ఉంటుంది, మన కళ్ళకు ఒకలా కనిపిస్తుంది, వేరే వాళ్ళ కళ్ళకు ఒకలా కనిపిస్తుంది. అలా వెళ్ళేది ఏఎంబికి వెళ్ళడం అంటే ఇంకేంకి అంటే వేరే దానికి వేన్కి వెళ్ళాం మేము. ఓన్లీ ఆ ప్లే జోన్కే వెళ్తాము. లాస్ట్ టైం అప్పుడు అలానే వెళ్ళాము. ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం వాడికి అప్పుడు నేను తీసుకెళ్ళేటప్పుడు 5 months 6 months నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కానీ ఇప్పుడైతే 10 months. లైట్స్ని మనుషుల్ని అందరినీ చూసేసరికి ఇంకా వాడు చాలా నర్వస్గా ఫీల్ అయ్యాడు. ఇంకేం చేద్దామని చెప్పి ఇంకా వాడి ఫీలింగ్ మనకి ఇంపార్టెంట్. వాడే ఇంట్రెస్ట్గా లేకపోయినప్పుడు ఇంకా మనం అక్కడ ఉండి ఏం చేస్తామని చెప్పి ఇంకా వచ్చేసాము. అలాగా ఒక 1 hour అలా స్పెండ్ చేసి వచ్చేసాము. వాడు ఏంటి అంటే ఒక్క టైంలో ఒకలా ఉంటాడు. ఒకసారి నవ్వుతాడు, కెమెరాని చూస్తే చాలా నవ్వేస్తాడు. ఫ్లాష్ వేసినా కానీ అంత. అక్కడ మా డాడీ ఏదో చెప్తున్నారు నాకు, అది వింటూనే ఇటు చూస్తున్నాను. ఏదో చైల్డ్హుడ్ స్టోరీ చెప్తున్నారు, ఇలా ప్రొజెక్టర్ గురించి. అప్పుడు అలా చేసేవారు, ఒక క్లాత్కి హోల్ పెట్టి అని సంథింగ్, నాకు గుర్తులేదు కానీ ఏదో మాత్రం చెప్పారు మొత్తానికి ఆ రోజు. ఇంకా అలా అయిపోయాక మొత్తం వాడిని ఇప్పుడు చూస్తున్నారా, చూస్తేనే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉంది వాడి ఫేస్ అని చెప్పి. నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ అస్సలు సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. మీకు ఏ వ్లాగ్స్ కావాలో కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను ఆ వ్లాగ్స్. ఇక్కడ చూడండి ఎలా నవ్వుతాడు వాడు. మా మమ్మీ వచ్చింది, అక్కడ చూస్తుంది మా మమ్మీ, అందుకే నవ్వుతున్నాడు. మా మమ్మీ అంటే చాలా ఇష్టం వాడికి. అంటే వాడు చెప్పట్లేదు కానీ తెలుస్తుంది కదా మనకి ఎవరు ఇష్టమో ఎవరు ఇష్టం లేదో అని చెప్పి, ఎవరి దగ్గర కంఫర్ట్గా ఫీల్ అవుతాడో అని చెప్పి. మా మమ్మీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? మా మమ్మీ అక్కడ వర్క్ చేస్తారు, ఆవిడే మా అమ్మ. నాకు అలా నామోషి ఏముండదు. మా అమ్మ ఈ పని చేస్తుంది ఆ పని చేస్తుంది అని చెప్పడానికి నాకు నామోషి ఏముండదు. ఏం చేస్తే అదే చెప్తాము. కొంతమందికి ఉంటుంది, మా పేరెంట్స్ అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పుకోవడానికి నామోషి. కానీ నాకు అలాంటి సిగ్గు అవేం లేవు. ఏది ఉంటే అది.
మన కడుపు కోసం ఏం చేసినా తప్పులేదు. దొంగతనం ఇంకా ఇంకోటి ఉంటుంది కదా, అది తప్పితే ఇంకేం చేసినా పర్లేదు. ఏం చేసినా మన కడుపు గురించే అనుకోవాలి. ఇంతకన్నా కదా ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక 4 to 5 hours స్పెండ్ చేద్దామని చెప్పి, కానీ 1 hourలోనే వచ్చేసామని చెప్పి 4 to 5 hours ఏం చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. అక్కడ మా అమ్మ ఉంటారు కాబట్టి అలా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు, ఆమెతో కూడా మాట్లాడినట్టు, ఆమె అక్కడి నుంచి చూస్తూ ఉంటారు వీడు ఏం చేస్తున్నాడో, ఆడుతున్నాడా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటుంది మా అమ్మ. అంటే మీ మమ్మీ ఇంట్లో ఉండదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ మా అమ్మ నైట్ 10కి వస్తారు. మా అమ్మ వచ్చేసరికి వీడు పడుకుంటాడు. ఇంకా వాడిని డిస్టర్బ్ చేయదు. ఒక్కొక్కసారి డిస్టర్బ్ చేస్తుంది కానీ ఒక్కొక్కసారి ఇంకా డిస్టర్బ్ చేయదు వాడికి కూడా. ఈ వ్లాగ్ ఇంతే. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. నాకు అస్సలు సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఇంకా అంతే. మీకు ఈ వ్లాగ్ మొత్తంలో ఏం నచ్చిందో అది కమెంట్ చేయండి. ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా, అది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.